ఒకటి మాత్రం గుర్తుంచుకో, భక్తి నిజమైతే, మనని చూసి వెంకటరమణుడు పొంగిపోయింది నిజమైతే, నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాను అనుకోండి, రా 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 అబ్బా నానా వచ్చావురా అని ఇలా రెండు భుజాలు పట్టి పైకెత్తి మళ్ళీ ఇలాగే నించుంటాడా? కూర్చుంటాడా? కూర్చోదా అని భంగిమ మారుతుందా మారదా? ఇలా దా కూర్చో అన్నప్పుడు చేయి మారిపోయిందా? కూర్చో అని కూర్చోబెట్టుకుంటే నేను అక్కడ కూర్చుంటానా? ఇలా దగ్గరగా జరిగి స్వామి దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు చూసి, శంకరుడు చెప్పారు ఈ రహస్యం శివానంద లహరిలో, పొంగిపోయి ఆ పాదాలని చూసి, ఈశ్వర అబ్బా ఒక్కసారి ముట్టుకోవద్దండి అంటే ఆయన చూసి నవ్వి అన్నాడు అనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం అలా పైన పట్టుకుని ఇలా అరిచేతులు ఇలా పెడితే ఆయన సంతోషించి ఎత్తి పెట్టాలి ఆ చేతుల మీద పాదాలు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, బాగా దగ్గరికి జరిగి, అబ్బా స్వామి ఏమి పాదాలు, నా జన్మ ధన్యం, ఒక్కసారి తల మీద పెట్టండి అని ఇలా వంగితే ఆయన ఇలా రెండు పాదాలు పైకెత్తి ఇలా పెట్టాడు అనుకోండి, ఆయన ఆ పట్టుపుట్టం, ఆ అంచులు ఉన్న పట్టు పంచ, పాద మంజీరం, ఆయన మోకాళ్ళ దగ్గర పెట్టుకున్న ఆభరణాలు, ఆయన చేతులు కదులుతుంటే పోతన గారు అంటారు, మహానుభావుడు అక్రూరుడికి అయింది దర్శనం కదిలిన బాహు పద క్రమంబున రవము సూపెడి నూపు రములవాని, ఆ పాద మంజీరముల శబ్దాలు వినపడుతుంటే ఇలా పైకెత్తితే, ఆ చేతులు పైకెత్తితే, ఆయన పాదాలు రెండు తల మీద పెడితే, అబ్బా అని పారవస్యంతో ఇలా పైన ఇలా పట్టుకుని ఆ పాదాలని సంతోషపడిపోయి ఆ రెండు